ఈరోజు ఇక్కడ వచ్చిన భక్తులందరికీ అదృష్టము. ఎందుకంటే మనసా వాచ కర్మన ఈరోజు భగవంతునికి చేసినటువంటి అన్నదాన కార్యక్రమంలో ధనవంతి పాత్ర కాకుండా చాలామంది భక్తులను పిలిచి అన్నప్రసాద కార్యక్రమం చేసినందుకు ఎవరైతే చేశారో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ అమ్మవారి కృపాకటాక్షాలు ఉండాలని, వారికి వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని, వారు దినాభివృద్ధి చెందుతూ ఇంకా చాలా మందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి పున్నమి రోజు ఇక్కడ అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చాలా గొప్ప విషయం చెప్పడం జరిగింది. తను కాకుండా ఎవరైనా ముందుకు వస్తే తను చేసే ఆ రోజు కార్యక్రమము మరుసటి నెలకు వాయిదా పడుతుంది. కాబట్టి ప్రతి నెల ఏ నెల కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కాకుండా ఉండడానికి ఎవరైనా ముందుకు వస్తే తను ఇంకొక నిలబెట్టడం జరుగుతుంది. నిజంగా తనకు మనస్ఫూర్తిగా ఎంత గట్టిగా చప్పట్లు కొట్టినా కానీ తక్కువే. ఎందుకంటే చెప్పడం చాలా సులభం, చేయడమే చాలా కష్టం. అలాంటిది 300 భక్తులకు అన్నదాన కార్యక్రమం తను చేస్తానని ముందుకు రావడం చాలా గొప్ప విషయం. నిజంగా ఆ కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి రమేష్ వరలక్ష్మి దంపతులు నిజానికి వాళ్ళు చేస్తున్నారు, కానీ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి నిజంగా సార్ మీకు అలాంటి పుత్రుడు మీరు జన్మలో ఇచ్చినందుకు నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చినటువంటి నవీన్, తన పేరు నవీన్ అనే బదులు రివర్స్ గేర్ నవీన్ అంటే చాలా మందికి పరిచయము. అలాంటి రివర్స్ గేర్ నవీన్ గారు వాళ్ళ అమ్మను నా పేరు చెప్పకండి, మా అమ్మ నాన్న చెప్పండి అని అన్నారు. ఎందుకంటే మనం పెద్దవాళ్ళు అంటారు, పుత్రుడు జన్మించగానే గొప్ప విషయం కాదు, తాను ఎదిగి మంచి విషయాలు చేసినప్పుడు, మంచి పనులు చేసినప్పుడు తల్లిదండ్రులకు తృప్తి అని. నిజానికి సార్ మీకు మీ జన్మ సాకృతమైందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి గొప్పవాడు చిన్న వయసులో ఇలాంటి మంచి పనులు చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి పనులు ఇంకా చేయాలని, తనకు అమ్మవారు అలాంటి శక్తులు ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఇంకా ఎవరైనా ముందుకు వస్తే శ్రీశైలం గారు చెప్పినట్టు వారి యొక్క సహాయ సహకారాలు కూడా అందుతాయి. కేవలం నవీన్ సార్ గారే కాదు, ఇంకా ఎవరైనా ముందుకు వస్తే పున్నమి రోజు చాలా పవిత్రంగా భావిస్తాం మనం. అలాంటి రోజు తమకు సహాయశక్తుల వీలైనంత మట్టుకు, నాకు తెలిసి ఇక్కడ ఎక్కడ కూడా మన నిజామాబాద్లో భూలక్ష్మి మాత టెంపుల్ లేదని అనుకుంటాను. మన నిజామాబాద్ ఇందూరు పట్టణంలో అంటే మిగతా దేవాలయాలు అక్కడక్కడ ఉన్నాయి, కానీ భూలక్ష్మి మాత టెంపుల్ మన వినాయకనగర్లో ఉండడం మన అందరి అదృష్టం. మరి ఇలాంటి కార్యక్రమానికి వీలైనంత తమకు తోచినంత ప్రతి పున్నమి రోజు ముందుకు వచ్చి, ఏ ఒక్క పున్నమి రోజు కూడా ఖాళీ ఉండకుండా ప్రతి భక్తుడికి ప్రసాద కార్యక్రమం అందే విధంగా చేస్తున్నాం. అలాగే లావణ్య గారికి మరియు కమిటీ సభ్యులకు ఇలాంటి కార్యక్రమాన్ని మీరు నడుము కట్టి ముందుకు వచ్చినందుకు, మరియు క్యాటరింగ్ శేఖర్ గారికి ఈరోజు నడుము కట్టి, ఇది నవీన్ సార్దే కాదు మన అందరిది దైవత్వంలో భక్తి చాలా గొప్పదని ముందుకొచ్చి ఏ విధంగా సేవ చేసినా వాళ్ళందరికీ పేరున పానుకోక రవి గారు ఎలా ఏ విధంగా తమకు తోచిన విధంగా ఈరోజు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ, వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకు అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే తులసి సార్ సంతోష్ సార్ కూడా వాళ్ళకు కూడా ఎల్లవేళ అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ, అందరం ఒకసారి మనస్ఫూర్తిగా బోలో భూలక్ష్మి మాతాకి. నిజంగా చాలా గొప్ప విషయం చెప్పారు శ్రీశైలం గారు. చాలా మంది, నేను ఇంకా ఒకరిద్దరు అనుకుంటున్నాను, చాలా మంది లేదు చెయ్యడమే చాలా గొప్ప విషయం. ఒక బహుమతి అందినప్పుడు మనం ఆ బహుమతిని విలువగట్టలేము, ఎలా విలువగట్టలేమో అదే విధంగా దైవత్వంలో ఇలాంటి సహాయం చేసినా అది భక్తితో చేసింది. అది రూపాయి కావచ్చు, కోటి రూపాయలు కావచ్చు, చేయడానికి ముందుకు వచ్చిన మనస్తత్వమే గొప్ప విషయము. అలా పేర్లు మీరు చెప్పండి, పర్లేదు తప్పులేదు, వాళ్ళని చూసి ఇంకెవరైనా ముందుకు వస్తారు. జ్యోతి, వరలక్ష్మి, సువర్ణ, భాగ్య, సరిత, రామచందర్, గాయత్రి,